మిత్రులారా నమస్తే. ఇట్స్ జస్ట్ ఫర్ షేరింగ్ మై ఒపీనియన్ అండి. ఇప్పుడు టీచర్స్ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ అండి. అంటే దీస్ పీపుల్ టీచర్స్ ఆర్ నేషన్ బిల్డర్స్ ఇన్ మై వ్యూ దట్. ఎందుకంటే వీళ్ళు తరగతి గదుల్లో సమాజ నిర్మాణం చేస్తారు. తరగతి గదుల్లో సమాజ నిర్మాణం చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఒక టీచర్స్కి మాత్రమే ఉంది. నిజానికి ఒక సమాజం చాలా చెడ్డగాను లేకపోతే మంచిగాను ఉంది అంటే దట్ క్రెడిట్ కంపల్సరీ కోస్ టు టీచర్స్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనం ఒక సమాజాన్ని, ఒక మేధో సంపత్తిని, ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలన్నా, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయాలన్నా దట్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టీచర్స్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే కాబట్టి కమింగ్ టు దిస్ పాయింట్, ఇంకోటి ఏంటంటే టీచర్స్కి అప్రిషియేషన్ ఆఫ్ బ్యూటీ అనేది ఉండాలి. అప్రిషియేషన్ ఆఫ్ బ్యూటీ కానీ, అప్రిషియేషన్ ఆఫ్ టాలెంట్ కానీ, అప్రిషియేషన్ ఆఫ్ స్కిల్ కానీ, అంటే ఎనీవేర్ ఎనీ టాలెంట్ ఆర్ ఎనీ స్కిల్ ఆర్ ఎనీ బ్యూటీ ఈజ్ focused, and teachers should be in the first row to appreciate it. That's what I feel in fact. So what is happening in my notice, ఇప్పుడు కొన్ని గ్రూప్స్లో కొంతమంది పాపం టీచర్స్ చాలా అద్భుతమైనటువంటి స్కిల్స్ తోటి టీచింగ్ చేయడము, వాళ్ళ యొక్క టెక్నికాలిటీస్ కానీ, ఆ టీచింగ్ స్కిల్స్ కానీ ఎక్కడైనా గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అసలు చాలా తక్కువ సంఖ్యలో టీచర్స్, అంటే చాలా అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్. దట్స్ వాట్ I felt me, and I drove me to say these sort of words. Sorry to say these all the things. అంటే ఒక సాడ్ ఫీలింగ్లోంచి, ఒక యాంగ్విష్లోంచి మాట్లాడుతున్న మాటలే తప్ప, బట్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద టీచర్స్ కమ్యూనిటీ హియర్, బికాస్ ఐఎమ్ ఆల్సో ద ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ద టీచర్స్ కమ్యూనిటీ. సో ఇది మన వాళ్ళందరూ కూడా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంతా కూడా దయచేసి థింక్ చేయాలండి. మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ అప్రిషియేషన్ అండి. ఎవరైనా ఒక టీచర్ తన టీచింగ్ స్కిల్ గురించి ఎక్కడైనా గ్రూప్లో పోస్ట్ చేస్తే ముందు మనం అప్రిషియేషన్ చేయాలి. తప్పేముందండి, జస్ట్ యూ అప్రిషియేట్, అండ్ ఇన్ రిటర్న్ యూ విల్ ఆల్సో గెట్ ద సేమ్ అప్రిషియేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్. ఎక్కడో సినిమా డైలాగ్ ఉంటుంది, ఏమవుతుంది ప్రేమించు మహా అయితే వాళ్ళు నేను తిరిగి ప్రేమిస్తారు అని. కాబట్టి అప్రిషియేట్ చేయండి, మహా అయితే వాళ్ళు మిమ్మల్ని తిరిగి అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే అప్రిషియేషన్ ఈజ్ it works like a tonic, and it's work like a motivation for all the people. కాబట్టి ఒక మిత్రుడు కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాం. నిజంగా నేను చాలా వీడియోస్ అవి కూడా చేసి పెడతా ఉంటాను, బట్టి స్మాల్ అప్రిషియేషన్ కూడా ఈవెన్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఫ్రమ్ ద టీచర్స్ కమ్యూనిటీ ఎక్స్క్లూజివ్లీ అన్నాడు. నిజానికి చూస్తే నాకు ఒక యూట్యూబర్గా కానీ, ఒక క్రియేటర్గా కానీ, ఒక టీచర్గా కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకెవరో తెలియని వాళ్ళు, అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆ కంటెంట్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ప్రైజ్ చేసేవాళ్ళు, అప్రిషియేషన్ చేసేవాళ్ళు, ఒక లైక్ చేసేవాళ్ళు, దాని మీద కామెంట్ పెట్టేవాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారండి. ఆల్ ఓవర్ ది సొసైటీలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లనే నిజానికి నాలాంటి వాళ్ళు కాస్త గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. అంటే వీఆర్ గెటింగ్ ద ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద పీపుల్, లైక్ కామన్ పీపుల్ ఇంకా చాలా అద్భుతంగా మనకి రియాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళ అప్రిషియేషన్ మనకు అందజేస్తూ ఉంటారు. మరి మనం అన్నీ చదువుకున్న వాళ్ళం, ఇంటలెక్చువల్స్ ఏంటి కూడా, ఈ సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళం కూడా మనం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఒకసారి ఎవరికి వాళ్ళు దయచేసి క్వశ్చన్ చేసుకుంటే మనకు ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకు ఒక బాధ్యత ఉందండి. టీచర్స్ అంటే వీఆర్ ద నేషన్ బిల్డర్స్. ఒక తరాన్ని, తరగతి గదుల్లో ఒక తరాన్ని తయారు చేసేటువంటి ఒక గొప్ప నైపుణ్యము మన టీచర్లకు మాత్రమే ఉంటుంది. కాబట్టి వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ సోర్ట్ ఆఫ్ ఈగోస్ అండి, అండ్ వీ షుడ్ ఎక్స్పాండ్ ఇన్ అవర్ థాట్ ప్రాసెస్ అండ్ ఇన్ అవర్ థింకింగ్ అండ్ హాట్ ఫెల్ట్ సినారియోస్లో మనం కామెంట్స్ చేయాలి. తప్పే ఉందండి, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, ఏనా జస్ట్ ఒక స్మాల్ ఎమోజీ ఆర్ జస్ట్ ఏ స్మాల్ కామెంట్. సో వీఆర్ బెటర్ స్పెండ్ అ ఫ్యూ సెకండ్స్ టు అప్రిషియేట్ అదర్స్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సపోజ్ టు టీచ్ ఈవెన్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ కదా. మన తరగతి గదిలో కూడా మనం ఏం చేస్తాము, ఎవరైనా విద్యార్థి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఆటోమేటిక్గా మనము అప్రిషియేట్ చేస్తాం కదా. దట్ విల్ యాక్ట్ లైక్ ఏ బూస్ట్ కదా ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. చిన్న మోటివ్గా పనిచేస్తుంది, చిన్న మోటివేషన్ కలుగుతుంది, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీ షుడ్ బి ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ అప్రిషియేటింగ్ అదర్స్. ఓకే, దిస్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్, అండ్ మన టీచింగ్ కమ్యూనిటీలో కంపల్సరీగా ఈ అప్రిషియేషన్ ఆఫ్ థాట్, అప్రిషియేషన్ ఆఫ్ బ్యూటీ, అప్రిషియేషన్ ఆఫ్ స్కిల్ మస్ట్ బీ దేర్ అని నా ఒపీనియన్ అండి. అది కొంచెం తక్కువ కనిపిస్తుంది మన టీచర్స్ కమ్యూనిటీలో, బట్ ఆఫ్ కోర్స్ అట్లీస్ట్ ఎ స్మాల్ సెకండ్ ఆఫ్ టైమ్ హ్యాస్ టు బి స్పెంట్ బై ద టీచర్స్ టు appreciate the people
ఇఫ్ దే పోస్ట్ ఎనీథింగ్ ఇన్ ద గ్రూప్స్ అండి, నాకు అనిపిస్తుందండి ఇది చాలా అవసరం కూడా మన టీచింగ్ కమ్యూనిటీలో. ఎందుకంటే యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ వీఆర్ ద నేషన్ బిల్డర్స్. కాస్త మన హరైజన్స్ ఆఫ్ అవర్ థింకింగ్ కానీ మన బ్రాడ్ మైండ్తో కానీ మనం ఉండాలండి. ఎందుకంటే ఇవాళ వరల్డ్ సో లిమిట్ స్కై ఈజ్ ద లిమిట్ అండి ఫర్ ఎనీబడి. ఎక్కడైనా చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు ఉంటారు, కాకపోతే మనకు టచ్లో అందరూ రారు. కానీ బట్ ఇవాళ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత మనము డిఫరెంట్ కార్నర్స్ నుంచి కూడా మనకు హైలీ టాలెంటెడ్ పీపుల్ కూడా బీయింగ్ కనెక్టెడ్ విత్ అస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వన్స్ అగైన్ ఇట్ ఈస్ మై సిన్సియర్ అప్పీల్ టు ఆల్ ద people, particularly exclusively teaching community, please respond and please make it a habit of appreciating others. Definitely that is a great aptitude, must be a great hobby and aptitude for the teachers. That alone can enlighten the minds of the people అనేది మనం గుర్తుపెట్టుకోవాలంటే వీఆర్ ఇన్ ద రెస్పాన్సిబుల్ పొజిషన్ కాబట్టి ఇన్ ద సొసైటీ కంపేరింగ్ టు ఆల్ అదర్స్. సో డెఫినెట్లీ దిస్ విల్ బి యాడెడ్ టు ద great personality of the teacher. So this is what I feel. So please, I hope that you all like my opinion. So thank you once again. Love you all. Me Chittaluri.